అది పరిస్థితి. సో మరికొద్ది సేపట్లో ఆ చర్చల సారాంశం ఏమిటో కూడా బయటకు తెలిసే అవకాశం ఉంది. సో జాయింట్ ప్రెస్ మీట్ కానీ లేకపోతే సిజేపీ ప్రతినిధులు కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ మనకి ఒక కమెంట్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 3వ దఫా చర్చలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అండ్ జితేంద్ర సింగ్ ఇద్దరిని చూస్తున్నాము. అలాగే అశుతోష్ అండ్ సౌరభ్ ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరే ఈవెన్ మొదటి 2వ దఫా చర్చల్లో సైతం పార్టిసిపేట్ చేశారు. సో చివరి దఫా చర్చలుగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో రాజీనామా తర్వాత జంతర్ మంతర్ ఖాళీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం ముందుగా ఇచ్చిన కాల్ ప్రకారం కొవ్వొత్తుల ర్యాలీ ఉంది. సో అది కూడా పూర్తయిన తర్వాత తమ ప్రధాన డిమాండ్లు 3 డిమాండ్లు తీరాయి కాబట్టి ఈ ఆందోళనల నుంచి మేము వెనక్కి తగ్గుతున్నాము అన్న హింట్ కాక్రోచ్ జనతా పార్టీ ఇస్తున్న నేపథ్యంలో ఈ చర్చల తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం మరికొద్ది సేపట్లో మనకు కనిపిస్తోంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇక విద్యార్థుల ఉద్యమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా న్యూస్ రూమ్ నుంచి మనకి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా అరాచక శక్తుల చేతికి పోకుండా మాస్ వైలెన్స్ జరగకుండా కేంద్రం వ్యూహాన్ని అనుసరించి ఈ రాజీనామాకి అంగీకరించిందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఒక స్పష్టమైన సమాచారం వచ్చింది. ఈ ఆందోళనలో ఇప్పటికే అనేక రకాల విద్రోహ శక్తులు పార్టిసిపేట్ చేస్తున్నాయి. విద్యార్థులతో పాటుగా విద్యార్థుల ముసుగు ధరించి కొన్ని విద్రోహ శక్తులు అందులోకి ఎంటర్ అయ్యాయి అన్నది ఆల్రెడీ పోలీసుల మీద జరిపిన దాడులు ఇతరత్ర వాటన్నిటిని గమనించారు. అక్కడ కొన్ని ఫేస్ రికగ్నిషన్ కెమెరాల సెటప్ని కూడా ఏర్పాటు చేసుకుని అవన్నీ ప్రొఫైలింగ్ అంతా చేసుకున్న తర్వాత వీళ్ళ తదుపరి వ్యూహం ఎలా ఉంటుంది ఏంటి. ఒకవైపు సిజేపీ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ప్రకటించింది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే గనక అలాంటప్పుడు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులతో పాటుగా విద్యార్థుల ముసుగు తొడిగి అనేక మంది రోడ్ల మీదకి వచ్చి హింసను సృష్టించే అవకాశం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకనే ఇదొక వ్యూహాత్మక వెనుకడుగుగా మాత్రమే మనం ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఆందోళనల పేరుతో హింసకు పాల్పడ్డారో వారందరి డేటా పక్కాగా పకడ్బందీగా అంతా ప్రొఫైలింగ్ చేసి పెట్టుకుంటుంది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న అన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు అలాగే నిఘా ఏజెన్సీలు అన్నీ కూడా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఇక్కడ విద్యార్థులకు ఇచ్చిన మాట ఎవరైతే శాంతియుతంగా ప్రదర్శనలో పాల్గొన్నారో వారి మీద ఎటువంటి కేసులు ఉండబోవు అనేది ఆ విషయంలో ఢిల్లీ పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట తప్పే ప్రసక్తే లేదు. కానీ దాన్ని చేతుల్లోకి తీసుకుని హింసను ప్రేరేపించి పోలీసుల మీదకి దాడులకు పాల్పడటం, వాహనాలను ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలాంటి హింసాత్మక చర్యలకు ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ ఐడెంటిఫై చేసే ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. వారి మీద మాత్రం కఠినంగానే చర్యలు ఉండబోతున్నాయి. ఇప్పుడు విద్యాశాఖలోనూ నిన్నటి నుంచి చూస్తుంటే అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ద సేమ్ వే ఇక మీదట ఈ ప్రొటెస్టులు శాంతియుతంగా జరిగేలాగా చూసేందుకు, అందులోకి ఇతర శక్తులు ఎవరు ప్రవేశించకుండా చూసేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే కొన్ని స్ట్రాటజీస్ మీద హోంశాఖ వర్కౌట్ చేస్తుందనే చెప్పవచ్చు. ఇప్పటికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇంకేం చేయాలి అన్న దాని మీదనే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. సిజేపీ వైపు నుంచి ఉన్న 3 ప్రధాన డిమాండ్లు కూడా నెరవేరాయి. అయితే ₹1 కోటి పరిహారం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అన్న విషయంలో ఆ అమౌంట్ విషయంలోనే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ సూటబుల్ కంపెన్సేషన్ తోటైతే ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇస్తాము అన్న మాట అయితే ప్రభుత్వం చెప్తోంది. ఆ విషయంలో ఇప్పుడు ఈ మీటింగ్ 3rd ఫేజ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీటింగ్ అనంతరం దాని మీద కూడా ఏదైనా క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా ఈ నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకునే మన పొరుగు దేశాల్లో జరిగిన ఉదంతాలను కూడా చూసాం. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ దేశాల్లో విద్యార్థులు యువత చేపట్టిన ఆ ప్రొటెస్టులు హింసాత్మకంగా మారి ప్రభుత్వాలే కూలిపోయాయి. సో ఇక్కడ కూడా ఆ తరహా పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక వెనకడుగు వేసింది అన్నది మనకు అందుతున్న సమాచారం.